హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఖుషీస్ మామ్. ఈరోజు మన స్టోరీ కష్టే ఫలి, శ్రమయే సంపద. స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఒక ఊర్లో నరసయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు 5 కొడుకులు. తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పొలం పండిస్తుంటే, కొడుకులు మాత్రం ఏమీ పట్టనట్లుగా బలాదూరుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ తినడం, పడుకోవటం తప్ప మరో పని చేసేందుకు మనస్కరించేది కాదు. తనకేమో వయసైపోతుంది, కొడుకులు చూస్తే ఇలా సోమరిపోతుల్లా తయారయ్యారని ప్రతిరోజు దిగులు పడుతున్న నరసయ్య ఒకరోజు మంచం పట్టాడు. దీంతో కొడుకులను దగ్గరకు పిలిచి తనకు ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, ఇక ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదని వాపోయాడు. కాసేపటికి తేరుకున్న ఆయన, నా కథ అలా వదిలేయండి నాయనల్లారా. నేను కూడబెట్టిన డబ్బు అంతటిని ఒక పెట్టెలో పెట్టి మన పొలంలోనే దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టానో గుర్తు రావటం లేదు. ఒకవేళ నేను చనిపోయినట్లయితే ఆ డబ్బును వెతికి పట్టుకొని మీరందరూ సమానంగా తీసుకోవడం మర్చిపోవద్దని ఆయాసంతో కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఆయనలా కళ్ళు మూసుకున్నారో లేదో, అంతే వెంటనే పొలంలో వాలిపోయారు 5 పుత్రరత్నాలు. డబ్బు దాచిపెట్టిన చోటును మర్చిపోయినందుకు ఆయనని మనసులో తిట్టుకుంటూ వారందరూ పొలం 4 మూలలా వెతికారు. ఎక్కడా డబ్బు కనిపించే జాడలే లేవు. అయినా పట్టు వదలని విక్రమార్కులలాగా పొలాన్నంతటినీ తవ్వి చూశారు. అయినా ఎక్కడా డబ్బు దాచిపెట్టిన పెట్టె కనిపించలేదు. దీంతో ఉసూర్మంటూ తండ్రి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. అంతా విన్న తండ్రి నవ్వుతూ, ఖచ్చితంగా తాను ఆ భూమిలోని డబ్బు పెట్టెను దాచానని, ఆ రోజు కాకపోతే మరో రోజైనా దొరికి తీరుతుందని వారిని ఓదార్చాడు నరసయ్య. చేసేదేమీ లేక తండ్రిని మనసులో శపిస్తూ ఆ పొలాన్ని సాగు చేయటం ప్రారంభించారు నరసయ్య కొడుకులు. నరసయ్యకు క్రమంగా ఆరోగ్యం కూడా కుదుటపడసాగింది. ఈలోపు కొడుకులు పండించిన పొలం బాగా విరగబడి కాసింది. దాంతో వారికి లెక్కలేనంత డబ్బు చేతికి వచ్చింది. కొడుకులందరి సంతోషాన్ని చూసిన నరసయ్య వారి వద్దకు వచ్చి, ఇదే మన సంపద, కష్టే ఫలి, శ్రమయే సంపద అని అన్నాడు. తండ్రి పొలంలో డబ్బు పెట్టి దాచానని ఎందుకు అబద్ధం చెప్పాడో నరసయ్య కుమారులకు అప్పుడు అర్థమైంది. ఇంతకాలం వారు చేసిన పనికి సిగ్గుపడ్డారు. తండ్రి డబ్బు దాచినట్లు చెప్పకపోయి ఉంటే తాము ఆ భూమిని దున్నేవాళ్ళం కాదని, ఇంత డబ్బును కళ్ళజూసేవాళ్ళం కాదని అనుకొని తండ్రికి క్షమాపణలు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి సోమరితనాన్ని వదిలి కష్టపడి పని చేయడం ప్రారంభించారు. ఇదే ఇవాళ మన స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.